గౌరవల్లి ప్రాజెక్టు కాలువల నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయన్నారు మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్. మంత్రి పొన్నం ప్రభాకర్ కాలువల నిర్మాణం కోసం తీసుకొచ్చుంటున్న నిధులు కేవలం కాగితాలకే పరిమితమయ్యాయని తెలిపారు. గౌరవల్లి ప్రాజెక్టు భూ నిర్వాసితులకు న్యాయం చేయాలన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఇంజనీరింగ్ కాలేజ్ హుస్నాబాద్ దగ్గరలోనే ఏర్పాటు చేయాలన్నారు సతీష్ కుమార్. గౌరవల్లి ప్రాజెక్టు గురించి గౌరవ మంత్రి గారు నట్ట నడక నడుస్తున్నాడు అని చెప్పి మాత్రం నేను ఖచ్చితంగా చెప్పదలుచుకున్నాను. ఏదైతే హామీ ఆయన ఎలక్షన్ లో ఇచ్చిండో గౌరవల్లి ప్రాజెక్టు గురించి 30 లక్షల రూపాయలు మరి ప్రతి ఒక్క ఎకరానికి ఇస్తామని చెప్పన్నాను. 42 ఎకరాలు మాత్రమే సేకరణ మనకు ఉండే. 42 ఎకరాల సేకరణకు మొన్న కలెక్టరేట్ లో మీటింగ్ పెట్టి 17 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పన్నారు. అంటే మీరు ఎవరికి మీరు అన్యాయం చేస్తున్నారో కొంచెం తెలుసుకోవాలని చెప్పి నాకు ఉన్నది. అదే కాకుండా మరి కాలువలు తవ్విస్తాం అని చెప్పి ఆ రోజు 437 కోట్లు మేము శాంక్షన్ చేసినామని చెప్పి మాట్లాడడం జరిగింది. ఇప్పటి వరకు పేపర్లో ఎక్కడ కూడా ఇంత భూమి సేకరణ అయింది, ఇంత డబ్బులు మేము ఇచ్చినాము అని చెప్పి మాత్రం నేను ఎక్కడా చూడలేదు. గౌరవల్లి ప్రాజెక్ట్